నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. నేను అసెంబ్లీకి వెళ్ళను, ఏ సమస్య ఉన్నా ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడతా. ఇది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. సరిగ్గా ఆయన అదే ఫాలో అవుతూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. రైతులు ఇబ్బంది పడుతున్నారని, అలాగే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారని, శాంతి భద్రతలు లేవని, తమ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈయన రకరకాల ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మరి ఆయన అధికారం కోల్పోయాక ఇప్పటి వరకు 4-5 కార్యక్రమాలకు ఆయన పిలుపునిచ్చారు. నిన్నటికి నిన్న అన్నదాత పోరుకు కూడా పిలుపునిచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి హాజరయ్యారా? లేదు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడే హక్కుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు కూడా వినే ఉంటారు. ఆయన అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన స్పందించి ఆయన చేయాల్సినటువంటి ఆరోపణలన్నీ ఆయన చేయడం అయితే జరిగింది. మరి రైతుల పక్షాన పోరాడితే ఎందుకు ఈ నోటీసులు అంటున్నారు, మరి ప్రతిదీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దోచిపెడుతున్నారు అని చెప్తున్నారు. రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దాంట్లో 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది యూరియాలో అంటున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు ఎంత ఉన్నాయంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయానికి కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు. నేడు వైసీపీ పార్టీ అధినేతగా, పులివెందుల నుంచి ఎన్నికైన శాసనసభ్యుడిగా, వైసీపీ లెజిస్లేచర్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాడు. అటువంటి ఆయన ప్రజా సమస్యల గురించి, ప్రభుత్వంలో వైఫల్యాల గురించి, ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగితే వాటి గురించి, ప్రజల సమస్యలు తన దృష్టికి ఏదైనా ప్రజల వైపు నుంచి తీసుకొస్తే వాటి గురించి స్పందించడాన్ని ఎవరు తప్పుపట్టరు. ఇవాళ ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే ఈ తప్పు జరుగుతుంది, మీరు సరి చేసుకుంటారా లేదా అని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి కూడా తప్పుపట్టరు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కూడా తప్పుపట్టరు. కానీ అలా పోరాటం చెయ్యాలి అన్నప్పుడు తన శ్రేణులకి తాను ముందుండి నాయకత్వం వహించాలి. పార్టీ అధినేతగా నేను పిలిపిస్తా, నేను ఏసీ రూమ్ లో పడుకుంటా, మీరు మాత్రం రోడ్లు ఎక్కండి, మీరు మాత్రం ప్రభుత్వాన్ని నిలదీయండి, మీరు మాత్రం ప్రజా సమస్యల పట్ల స్పందించండి, నేను మాత్రం వినోదం చూస్తూ ఉంటానంటే నాయకుడిగా ఈయన ఎందుకు ఆ శ్రేణులు పరిగణలోకి తీసుకోవాలి? ఇది ఈ రోజు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినాడు కూడా 2019 మే 30 ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే 3 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశాడు. వాళ్ళ శాసనసభ్యులతో సమావేశం 3 ఏళ్లు పట్టింది ఆయనకి ఏర్పాటు చేయడానికి. ఆ పార్టీ ప్లేనరీ నిర్వహణకు కూడా 3 ఏళ్లు పట్టింది. ఆ పట్టిన సందర్భంగా 1, 2, 3 సార్లు సమావేశాలు అప్పుడు జరిగినాయి. అంటే ఇంకా 2 ఏళ్లలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి అప్పుడు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇంకా మనం క్రియాశీలకం కావాలి, మనం ఇంట్లో కూర్చొని అదేదో గేమ్ ఆడుకుంటాడని చెప్పని చెప్తారు ఆయన్ని. ఈ గేమ్లు ఆడుకుంటా కూర్చుంటే కాదు, కొంచెం మనం ఒక రాజకీయ పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నికలకు సమాయత్తం కావాలి అని అంటే మనం కొంత క్రియాశీలకం కావాలి అనేది ఆయనకు అప్పుడు ఐడియా తట్టి ఎమ్మెల్యేలకి మార్గనిర్దేశనం చేశాడు. ముందు గడప గడపకు వైసీపీ అని చెప్పని ప్రోగ్రాం తీసుకున్న తర్వాత వైసీపీ అని తీసుకోవడం ఏంటి, మనం పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షంగా గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని అధికారిక కార్యక్రమం లాగా టేకప్ చేద్దాం. దాంతో మన నాయకులు వెనక ఆ ఊర్లో ఉన్న పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓ, ఎండిఓ దాకా అందరూ రాజు వెడలే రవి తేజమలాలనగా అన్నట్టుగా మన ఎమ్మెల్యేలు వెనక వీళ్ళందరూ కూడా వందిమాగదుల్లాగా ఫాలో అవుతుంటారు. ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, ప్రజలు ఏమైనా ఇష్యూస్ లేవనెత్తితే అక్కడికక్కడ ఈ అధికారుల చేత పరిష్కరింపజేయడానికి ఆస్కారం ఉంటుంది. సరే, ప్రజా సమస్యల పరిష్కారం తీసుకు ఆలోచించినప్పుడు అది కూడా మంచి ప్రోగ్రామే. దానికి 2-3 సార్లు వర్క్షాపులు పెట్టాడు. చాలా స్ట్రిక్ట్ గా తన ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తా వచ్చాడు. మీ కార్యక్రమం ప్రాతిపదికగానే రేపు మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలవద్దని నేను నిర్ణయిస్తా. రేపు ఒకవేళ నేను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ రోజు నన్ను ఆక్షేపించొద్దు. అంటే మీరు గనక పార్టిసిపేట్ చేయకపోతే, మీకు టికెట్లు నేను ఎగ్గొడితే అప్పుడు నన్ను ఆక్షేపించొద్దు. కాబట్టి మీరు ఇంత పర్సంటేజ్ ఎమ్మెల్యేలు ఇంకా ఇంత పర్సంటేజ్ కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు అని చెప్పని ప్రతి వర్క్షాప్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవాడు. అన్ని బానే ఉన్నాయి. కానీ నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవు కదా, పులివెందుల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు కదా, ఒక్క రోజైనా, ఒక్క గంట సేపు అయినా ఆ పులివెందుల ప్రజల కోసం టైం కేటాయించి ఒక్క వార్డులో అయినా సరే, ఒక విలేజ్ లో ఒక వార్డు వరకైనా సరే గడప గడపకి నువ్వు వెళ్ళావా? నాయకుడు అనేవాడు తాను ముందుండి తాను ఆచరించి కదా తన శ్రేణులకు చెప్పాల్సింది. ఇవాళ స్వాతంత్ర సంగ్రామం నుంచి ఇప్పుడున్న ప్రజాస్వామ్య భారతం వరకు ఏ నాయకుడైనా సరే తన శ్రేణులకు ఒక పిలుపు ఇవ్వాలి అని అంటే తాను ముందుండి తన శ్రేణులకు నాయకత్వం వహిస్తా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుదాం, మన పార్టీ సాధించిన విజయాలు ఇవి అని అధికారంలో ఉన్న వాళ్ళు తమ విజయాల గురించి చెప్పాలన్నా వాళ్ళు ముందుండి చెప్తున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేయాలన్నా వాళ్ళు ముందుండి పోలీసు నిర్బంధాల, ప్రభుత్వ ఆగ్రహమా ఏదున్నా దాన్ని మొట్టమొదటి తాము ఫేస్ చేస్తున్నారు. అది నాయకత్వపు లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ నాయకత్వపు లక్షణమే లేదు. ముందుండి నడిపించే ధైర్యం ఆయనకి లేదు. ఆయనకు ఒక ఒళ్ళుబద్ధకం నాయకుడు. ఆ ఇంటి నుంచి బయటికి రాడు. మోస్ట్ ఇన్సెక్యూర్డ్ పాలిటీషియన్. 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ మధ్య వందలాది మంది పోలీసుల పహరాల్లో బ్యారికేడ్లు, చెట్లు కొమ్మలు నరుక్కుంటా, పరదాలు గట్టుకిన
సందర్భాల్లోనే ఆయన పర్యటనకి ఇష్టపడతాడు తప్ప స్వేచ్ఛగా ప్రజల్లోకి రావాలి అనంటే రావాలి అనంటే ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తూ ఉంటాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్ననాటి భద్రత నాకు కల్పించడం లేదు, నా కోసం పార్టీలు ఏర్పాటు చేయడం లేదు. నువ్వు ప్రజానాయకుడు, ప్రజల మధ్యకి వెళ్ళు. నువ్వు పాదయాత్ర చేసినాడు ఏ పార్టీలోనే నీ దగ్గర వందలాది మంది శ్రేణుల్ని వరుసల్లో నుంచో పెట్టి తలల నిమిరి ముద్దులు పెట్టావు కదా. ఇవాళ అంత సన్నిహితంగా ప్రజల దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్ళటంలా? ఇవాళ అన్నదాత పేరిట ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించావు. నువ్వు ముందు నిలబడు, నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పిలిపించు. ఒక కలెక్టరేట్, ఒక ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి దగ్గర నువ్వు నాయకత్వం వహించు. అప్పుడు నీ శ్రేణులు ఉత్తేజితులు అవుతారు. మా నాయకుడు రోడ్డెక్కాడు, మా నాయకుడు కనుక మేము ఎంత దూరమైనా ప్రయాణించడానికి పోరాటానికి మేము సిద్ధమని చెప్పని ఆ విధమైన నాయకత్వ స్ఫూర్తి వాళ్ళ శ్రేణుల్లో నింపలేని ఒక అసహాయ సూర్యుడు, ఒక నిస్సహాయుడు జగన్మోహన్ రెడ్డి. అసహాయ సూర్యుడు అనే పదం కూడా కాదు, నిస్సహాయుడు, ఒక అసమర్థుడు. పైగా తాను పాలకుడుగా ఉన్నాడు. పాలకుడుగా ఉన్న రోజు నువ్వు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించావు? నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజైనా సరే, ఏ రాజకీయ పక్షాన్నైనా సరే, ఏ నిరసన కార్యక్రమైనా నువ్వు తెలియనిచ్చావా, జరుపుకొనిచ్చావా? రాజకీయ పక్షాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకోకూడదు అని చెప్పని జీవో నెంబర్ 1 అని చెప్పని ఒకటి తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయకూడదు, మీరు ఖాళీ ప్రదేశాల్లోనే ధర్నాలు చేసుకోవాలి, ఇంతమందితోటే సభలు పెట్టుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం దాకే సభలు పెట్టుకోవాలి, పాదయాత్రలో చేయడానికి వీల్లేదు, పాదయాత్ర సందర్భంగా మైకులు వాడటానికి వీల్లేదు, స్టూల్ లెక్కి నుంచోకూడదని చెప్పని నిర్బంధకాండ ప్రయోగించిన నేపథ్యం కదా అనేది. నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తాను 7వ ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తాను స్వయంగా పర్యటించడానికి వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని తన నియోజకవర్గంలో పర్యటించుకోవడానికి వీల్లేదని అడ్డుకున్న నాయకుడు కదా నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి, ప్రజల హక్కుల గురించి, ప్రజల సమస్యల గురించి, రాజకీయ పార్టీలకు ఉండాల్సిన స్వేచ్ఛ గురించి, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు గురించి మాట్లాడుతుంటే నేను ఇందాక చెప్పింది అదే. అవకాశం, సందర్భం నీకు వచ్చిన రోజు, నీ చేతులు అధికారం ఉన్న రోజు, ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉన్న నాయకుడు ఇవాళ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే ప్రజలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నోటితో మాట్లాడుతూ నొసలతో విక్రించే టైపు అని చెప్పి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఒక్క సందర్భంలో కూడా తాను ఏదైతే ఆచరించడో వాటినే చాలా గొప్పగా ప్రజలకు ప్రవచనాల రూపంలో చెప్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాను పలచనవుతూ తన నమ్ముకున్న శ్రేణులను కూడా ప్రజల్లో పలచన చేస్తా ఉన్నాడు. వాళ్ళ అసెంబ్లీకి రాడు, తాను ముందుండి ప్రభుత్వం మీద పోరాటం చేయడు. నీకు ఎన్ని స్థానాలుంటే నీకెందుకు? నీ దగ్గర సరుకుంటే, సమర్థత ఉంటే, అక్కడున్న అధికార పార్టీ సంఖ్యాబలాన్ని చూసి దడవని నైజం నీకుంటే నువ్వు అసెంబ్లీకి వెళ్తావు. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తావు. సూటిగా ముఖ్యమంత్రి గారి కళ్ళల్లోకి చూస్తా ప్రశ్నించే అవకాశం, అధికారం నీకు అక్కడ దక్కుద్ది. దాన్ని వదిలిపెట్టి ఇంటికి పరిమితం అయ్యి రికార్డెడ్ ప్రెస్ మీట్లు, పోనీ ఈ ప్రెస్ మీట్లకైనా సరే అందరు మీడియాని ఎలా చేస్తున్నావా? సెలెక్టెడ్ మీడియా, కొద్ది మంది మాత్రమే ఎంపిక చేసిన మీడియాను మాత్రం రప్పించి ఒక స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రజల్లో ఉన్న ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తున్నా, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం. ఇవి రాజకీయాల్లో మనగలిగే సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానం కొనసాగించాలనుకునే నాయకుడికి ఉండే లక్షణాలు కాదు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక హక్కుల గురించి, బాధ్యతల గురించి మాట్లాడే ముందు నాయకుడు అనేవాడికి ఆ నాయకత్వపు స్ఫూర్తి ఉండాలి, పోరాడే తత్వం ఉండాలి, సమస్యను అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండాలి, స్పందించే గుణం ఉండాలి, శ్రేణులకు అందుబాటులో ఉండటం చేతనవ్వాలి. ఇవేమీ లేని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడొకటి ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యి ఈ విధమైన ప్రెస్లో మాత్రం ఆర్భాటపు ప్రసంగాలు చేస్తే, ఆదర్శాలు వల్ల వేస్తే పరిగణలోకి తీసుకోవడానికి వాళ్ళ శ్రేణులే సిద్ధంగా ఉండటం లేదనేది ఆయన ఇచ్చిన పిలుపులకు వస్తున్న స్పందన చూస్తేనే అర్థమవుతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.